హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. ముద్రగడ పద్మనాభం గారి చరిత్ర, ఆయన ఎప్పుడు మొదలైంది, ఆయన రాజకీయ చరిత్ర ఎక్కడతో ముగిసింది, ఇది అందరికీ తెలియాల్సింది. అయితే మీరు టైటిల్ చూసే ఉండొచ్చు. ముద్రగడ పద్మనాభం గారి చరిత్రతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి అసలు రాజకీయం ఇప్పుడే మొదలవబోతుంది. ఎస్, దీనికి ఏంటి సంబంధం అని మీరు అనుకోవచ్చు. ముద్రగడ పద్మనాభం గారి గురించి మాట్లాడుకుందాం. ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా ఆయన ఎన్నుకోబడిన తర్వాత ఆయన చరిత్ర, గొప్ప కార్యక్రమాల గురించి, అలాగే ఆయన నిజాయితీతో నిబద్ధతతో ఎలా పనిచేశారు, అలాంటి వ్యక్తి ఎలాంటి పరిస్థితిలో మరణించారు, ఇది కూడా తెలుసుకుందాం. కొంచెం క్లుప్తంగానే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, కంటెంట్ నచ్చితే షేర్ చేయండి. ఇకపోతే ముద్రగడ పద్మనాభం గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి, వాళ్ళ తాతగారి దగ్గర నుంచి జమీందారుల కుటుంబం అని మనందరికీ తెలిసిందే. తాతల దగ్గర నుంచి, ముత్తాతల దగ్గర నుంచి కొన్ని భూస్వాములుగా ఉండేటువంటి పరిస్థితి. కానీ ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన, వాళ్ళ నాన్నగారు అందరూ కూడా రాజకీయాల్లో ముఖ్యంగా నిబద్ధతతో, నిజాయితీతో పనిచేసేటువంటి వ్యక్తులు. ముద్రగడ గారు 78లోనే తొలిసారిగా జనతా పార్టీ, అంటే ఇండిపెండెంట్గా, ఆ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కనిపించినటువంటి పార్టీ, బట్ ఇండిపెండెంట్గా ఆయన చరిష్మాతో, వాళ్ళ కుటుంబ చరిత్రతో ఆయన గెలిచినటువంటి పరిస్థితి. ఆయనతో పాటు అదేసారి ఎన్నికల్లో గెలిచినటువంటి వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అదేసారి గెలిచారు అదే టైంలో. కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. మరి అదే స్థాయిలో, అంటే 3 సామాజిక వర్గాల గురించి ఆంధ్రప్రదేశ్లో మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఒకళ్ళు రెడ్డి, 2 కమ్మ, 3 కాపు. 25 నుంచి 30% ఉండేటువంటి కాపులు మాత్రం ఆ కాపు సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ఉద్యమ నాయకుడిగా పేరుగాంచినటువంటి ముద్రగడ పద్మనాభరెడ్డి గారు మాత్రం రెడ్డిగా మార్చుకున్నటువంటి పరిస్థితి కాబట్టి చెప్తున్నా. ముద్రగడ పద్మనాభం గారు ఆఖరికి ఏ పరిస్థితుల్లో ఏమీ కాకుండా, అంటే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, రాజ్యసభ ఎంపీగా కూడా గెలిచారు. అలాంటి వ్యక్తి ఎందుకు ఇలా అయిపోయారు, ఏంటి ఆయన అంత గొప్పగా బ్రతికినటువంటి వ్యక్తి ఆఖరిలో పవన్ కళ్యాణ్ గారిని అత్యంత దూషణతో, ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా, ఆయన ఇంట్లో ఆడవాళ్ళని, ఆడపిల్లల్ని కూడా, చిన్నపిల్లల్ని కూడా అత్యంత హీనమైనటువంటి భాషతో ఆయన ఎందుకు విరుచుకుపడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఆయనకి క్రియేట్ చేశారు అనేది చూడాలి. ఇక్కడ ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మంత్రిగా, చాలా గొప్పగా క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసినప్పుడు కూడా ఎవరైనా ఆయన్ని, అంటే ఈ పని చేసి పెట్టండి, ఆ పని చేసి పెట్టండి అని చెప్పి కాపు సామాజిక వర్గం నుంచి వస్తారేమో అని చెప్పి బయట బోర్డు పెట్టేసేవాళ్ళట. ఈ సామాజిక వర్గం నుంచి ఎవరు కూడా నన్ను ఈ పని చేసి పెట్టండి అని నా దగ్గరికి రావద్దు, అలాంటి పనులు నేను చెయ్యను, పోలీస్ స్టేషన్లకి లేదంటే ఇంకొక చోట్లకి వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి నన్ను బయటికి తెప్పించండి, ఇంకొకటి తెప్పించండి అనేటువంటి కార్యక్రమాలు నేను చేయను అని మొహమాటం లేకుండానే చెప్పేసేవాళ్ళట. అంతేకాదు, రాజకీయాల్లో మామూలుగా ఎవరైనా సరే రాజకీయాలంటే ఒక బిజినెస్గా మారిపోయింది. అది ఇప్పటి నుంచే కదా, ఎప్పటి నుంచో కూడా రాజకీయాల్లోకి వస్తే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించవచ్చు అనేది ఉంది. కానీ ముద్రగడ గారు తన తాతలు, ముత్తాతలు ఇచ్చినటువంటి ఆస్తుల్ని కూడా రాజకీయాలకు వచ్చిన తర్వాత కనీసం ఎలాంటి కాపు ఉద్యమాన్ని నడిపినా, ఎలాంటి కార్యక్రమాన్ని నడిపినా ప్రతిరోజు కొన్ని వందల మంది ఆయన ఇంటికి వస్తూ వెళుతున్న, ఆయన రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా కానీ ప్రతి దాని ఖర్చు కూడా ఆయనే పెట్టుకునేవాళ్ళు. ఆయన సొంత డబ్బులు, తాత ముత్తాతల ఆస్తులు కరగబెట్టుకుని పెట్టుకునేవాళ్ళు. అంత గొప్ప చరిత్ర అయింది. ఎక్కడా కూడా ఆయన మీద అవినీతి మరక కానీ, ఆయన ఫలానా దగ్గర ఇది చేశారని, అది చేశారనేటువంటి మాట కూడా అనిపించుకున్నటువంటి నిబద్ధత, నిజాయితీ అలాంటిది. అంత గొప్పగా బతికాడు ఆయన. అసలు సమస్య లేదు, నా దగ్గర డబ్బుల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. చెప్పాలంటే ఆయన ఒకసారి బయటకు వస్తున్నాడు అని అంటే ఎన్టీఆర్ గారికి ఎదురు తిరిగి, ఏ ఎన్టీఆర్ గారిని అయితే చూసి ఆయన పార్టీలోకి వెళ్ళి మంత్రి అయ్యారో వెంటనే రిజైన్ చేసి బయటకు వచ్చినటువంటి చరిత్ర, నాకు మీ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ గారికి తెగేసి చెప్పినటువంటి చరిత్ర అయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, ఇంకొకరి నుంచి కావచ్చు, అంటే ముఖ్యమంత్రులను సైతం గడగడలాడించారు.
ఆయన బయటికి వెళ్తున్నాడు అంటే ఇదొక ఉద్యమం మొదలెడతాడు. వామ్మో, ఆయన ఉద్యమాలంటే అసలు అలు పెరగనటువంటి, అలా అలసట రానటువంటి ఉద్యమాలు నడిపినటువంటి చరిత్ర ఆయనకు ఉంది. లాస్ట్లో మనందరికీ తెలుసు తుని ఘటన అప్పుడైతే ఇంకా అసలు ఆ టైంలో ఏం జరుగుతుందో, ఎవరి ప్రాణాలు పోతాయా అనుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇంట్లోనే కూర్చుని గన్నులు పట్టుకుని తల మీద పెట్టుకుని మీరు ఎవరన్నా వస్తే కాల్చుకు చచ్చిపోతా అనేటువంటి ధైర్యంతో చేసేటువంటి ఆయన ఎంతోమంది సీఎంలని ఉక్కిరి బిక్కిరి చేశాడు. ఆ జిల్లా రాజకీయాలనే కాదు, రాష్ట్ర రాజకీయాలని శాసించాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. వంగవీటి రంగా గారి పేరు చాలా గొప్పగా చెప్పుకుంటాం. అలాంటి రంగా గారే ఆయనకి ఒక బాధ్యత అప్పచెప్పినటువంటి పరిస్థితి, ఆ ఉద్యమాన్ని నడిపేటువంటి బాధ్యత, ఆ స్థాయి చరిత్ర అయింది. ఆయన ముఖ్యమంత్రిగా 80లోనే అవకాశాలు వస్తే నేను కాదు రాజశేఖర్ రెడ్డిని చెయ్యండి అని ఏ కాపు ఉద్యమానికి ఆయన నడుపుతూ, అదే కాపు సామాజిక వర్గాన్ని నుంచి చాలామంది, కేశవరావు గారు కానీ, హైదరాబాద్కి సంబంధించిన అంబర్పేటకి నాయకులకు, సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా ఉన్నటువంటి హనుమంతరావు గారు కానీ, వీళ్ళందరి పేర్లు ఎవరి పేరు చెప్పకుండా రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్పారు. అప్పటికే రెడ్లు చాలామంది రాజకీయంగా సీఎంలు అయినటువంటి పరిస్థితి ఉంది. కానీ రాజ్యాధికారం దగ్గరకు వచ్చినా కానీ నాకు వద్దు అని చెప్పి ఆయన వేరే వాళ్ళకి ఇచ్చేసాడు. అంత గొప్ప చరిత్ర అయింది. అయిపోయిన తర్వాత నిజంగా చెప్పాలంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం బ్రతుకుతుందన్న, ఆయన కొడుకు, ఆయన కూతురు రాజకీయంగా ఇప్పుడు సీఎంలు అయ్యేటువంటి స్థాయి వచ్చి వెళ్ళిందన్న కేవలం ముద్రగడ్డ గారి భిక్ష అనటంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి గొప్ప చరిత్ర గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఓకే. ఎందుకంటే ఆయన ఇంటికి వస్తే ఎవరినైనా సరే తిండి ఆయన స్వయంగా చేత్తో తీసుకెళ్ళి తిండి పెట్టి చంపేస్తాడు. ఆయన అంత భయంకరంగా చూసుకుంటాడు, చాలా జాగ్రత్త. గోదావరి వాళ్ళ ఏమంటారు, వాళ్ళ ఆప్యాయతలు, ప్రేమలు ప్రత్యేకించి చెప్పలేం. అలాంటిదన్నీ కూడా ఆయన దగ్గర కనిపిస్తాయి. అంతేకాదు జగమొండి, మామూలు మొండి కాదు. ఆ మొండితనం ఎలా అయిపోయిందంటే పోను చాదస్తం కింద తయారైపోయింది. ఇంత గొప్పగా చెప్పుకున్నాం, ఆయన మైనస్లు కూడా చెప్పుకోవాలిగా. అలాంటి ఆయన లాస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ఒక ఉచ్చులో ఇరుక్కున్నారు. ఇది అప్పుడుదే కాదు, రాజశేఖర్ రెడ్డి గారితో ఉన్నప్పుడు, ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా ఆయనకి మంచి సాన్నిహిత్యం కుదిరినప్పటి నుంచి మొదలు పెడితే ఈయన సీఎం కాదు, ఆయనను సీఎం చేయాలి అనేటువంటి ప్రతిపాదన పెట్టించేటువంటి మ్యానికులేట్ చేశారు ఆయన. ఆ తర్వాత అంటే ఏ సొంత నియోజకవర్గానికి సంబంధించి లేదంటే ఆయన కుటుంబ సభ్యులుగా భావించేటువంటి ఆ సామాజిక వర్గాన్ని ఆయన ఎలా అయితే ముందు నడిపించారో, ఆ సామాజిక వర్గానికి రాజ్యాధికారమే కావాలని ఏ ఉద్యమాలు అయితే చేశారో అది వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చాడు. ఆయన కేవలం రాజశేఖర రెడ్డి గారు బాగుంటే చాలు, ఆయన కుటుంబం బాగుంటే చాలు అనుకునేటువంటి పరిస్థితికి వచ్చేసింది. అంతా ఆయన ఉద్యమాల్ని, ఆయన సామాజిక వర్గాలని వాడుకుని వదిలేశారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఉద్యమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాత్రమే చేశారు. నేను ఎన్నిసార్లు ఈ మాటే చెప్తున్నానంటే, అందుకంటే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా 2 టర్మ్లు ఉన్నప్పుడు ఆయన ఉద్యమాలు చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన మొదటిసారి సీఎం అయినా అదే 2019 నుంచి 24 వరకు అయినప్పుడు కూడా ఆయన ఉద్యమాలు చేయలే. ఆ తర్వాతే మొదలెట్టారు, అంతకు ముందే మొదలెట్టారు. తుని ఘటన కూడా అది అలాంటిదే. కాపు చరిత్రలో అదొక చెరగని ముద్ర అనుకోవచ్చు. కాపులని రౌడీలుగా, గోండాలుగా, రాక్షసులుగా చిత్రీకరించేటువంటి పరిస్థితులకి అప్పటి నుంచి ఆద్యం పడిందని చెప్పాలి. చాలామంది అంబటి రాంబాబు గారు ఏదో ఊరికినే అనేశారు, కాపులు తాగుబోతులు, తిరుగుబోతులు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే చేస్తారు అని చెప్పి మాట్లాడతారు కదా. అదంతా కూడా ఒక పథకం ప్రకారం మొదటి నుంచి చేసింది. రంగా గారిని ఒక రౌడీ అని చెప్పో ఇంకొకటనో మాట్లాడేటువంటి ప్రయత్నం, ఏది చేసినా సరే దాంట్లో భాగంగానే చూడాలి. పవన్ కళ్యాణ్ గారినన్నా, మొన్న వచ్చినటువంటి సాయి కిరణ్కి సంబంధించి చెప్పినా, సాయి కృష్ణకి సంబంధించి చేసినా, ఇంకొకరి గురించి చెప్పినా ఇదే టార్గెట్ వాళ్ళది. ఇక్కడ ముద్రగడ పద్మనాభరెడ్డి గారు దాంట్లో ఇరుక్కుపోయారని చెప్పాలి. దీన్ని నాన్న నువ్వు అలా తప్పు చేస్తున్నావు, నువ్వు వాళ్ళ చట్రంలో ఇరుక్కుపోతున్నావు, కాపు సామాజిక వర్గం మొత్తం పవన్ కళ్యాణ్ వెంట ఉంది, నీకు అది తెలియట్లా, ఈ జనరేషన్లో ఉన్నటువంటి నాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది, దయచేసి వినండి, మీరు ఆ పార్టీ వైపు, ఆ కుటుంబం వైపు వెళ్ళకండి
ఈ ఒక్కసారి నా మాట వినండి అని అంటే, నీకేం తెలుసు అని చెప్పి బయటికి పొమ్మన్నారు. ఆయన అంత మొండి వ్యక్తి. ఆయన్ని వాడుకుని వదిలేస్తారని కూతురు గ్రహించింది కాబట్టి 2024లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాపు సామాజిక వర్గం నుంచి వచ్చి చాలా బలంగా నాయకుడిగా ఎదుగుతున్నటువంటి టైంలో ఆ సామాజిక వర్గం నుంచే అదే సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు ఏ రాజ్యాధికారం కోసం అయితే పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారో, ఆయన ఉద్యమాలు చేశాడో, అదే సామాజిక వర్గాన్ని నుంచి ఆయనే అడ్డుపడి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద అసలు శబదాల మీద శబదాలు చేశాడు. తొడగొట్టేసి నువ్వు గెలిస్తే నేను ఇక్కడ నుంచి నా పేరే మార్చేసుకుంటానని పేరే మార్చేసుకునేంత, అంటే ఆ కుటుంబం కోసం రెడ్డిగా మారిపోయినటువంటి పరిస్థితి. అంత గొప్ప చరిత్ర ఆయన ఒక వీడియోలో కూడా మాట్లాడతారు. రాజశేఖర రెడ్డి గారిది వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు, వాళ్ళు సీఎంగా చేశారు, ఆయన మంత్రి, ఎమ్మెల్యే, అద్ది, ఎంపీ అని చెప్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్కి ఏముంది అని మాట్లాడతారు. సినిమాలు అంటే ముఖానికి రంగులు వేసుకొచ్చే వాళ్ళకి రాజకీయాలేంటి అని అవహేళన చేశారు. 3 పెళ్ళాలని మార్చావు, వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీదకి వచ్చి చూపించు. ఎవరో మీ ఇంట్లో ఒక ఆడపిల్ల తాగేసి పోలీసు వాళ్ళు దొరికిపోయింది, చెప్పు దాని గురించి అనేటువంటి మాటలు అనిపించాడు. ఇంత గొప్పగా బతికినటువంటి వ్యక్తి చేత ఇంత దారుణమైనటువంటి మాటలు అనిపించినటువంటి పరిస్థితికి దిగజార్చేశారు అని చెప్పాలి. ఆయన అంత దిగజార్చేయడానికి కారణం ఆయనది కూడా ఉంటుంది. ఎంత వాళ్ళ మ్యానికులేట్ చేస్తే మాత్రం ఆయన చిన్నపిల్లవాడు కాదు కదా. కానీ ఏం చెప్తాం, అలా నమ్మారు గుడ్డిగా. ఆఖరికి ఏమైపోయిందంటే ఆయన సామాజిక వర్గమే ఆయనకి ఎదురు తిరిగి, ఆయన సామాజిక వర్గంలో ఆయన కుటుంబ సభ్యులే ఆయనకి ఎదురు తిరిగి, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నిజంగా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి మంచి మనిషి. అంతే, ఎలా చెప్పాలంటే రాజకీయ నాయకుడు కాదు ఆయన, ఆయన ఒక పరిపూర్ణమైనటువంటి మనిషిగా చెప్పాలి. ఆయన ఎంత దారుణంగా ఆయన కుటుంబ సభ్యుల్ని, ఆయన గెలుపుని అన్నిటిని అడ్డుకున్నటువంటి వ్యక్తి, ఆయన చనిపోతే అధికారిక లాంఛనాలతో చేపించాలి ఆయనకు ఆఖరి గడియలో అని చెప్పారు. అలాంటి గొప్ప వ్యక్తిని మనం గౌరవించుకోవాలి అని చెప్పారు. ఆయన చేసినటువంటి సేవలను మనం గుర్తించాలి అని చెప్పి సంతాపం తెలియజేశారు. ఆయన ఇప్పుడే కాదు, చిరంజీవి గారు పోటీ చేసినప్పుడు కూడా ఆయన మీద వ్యతిరేకంగానే పనిచేశారు ముద్రగడ గారు. అయినా కూడా చిరంజీవి గారు కూడా అపకారికి ఉపకారి అన్నట్టుగా అపకారం చేసిన వాళ్ళకి కూడా ఉపకారం చేసేటువంటి అంత గొప్ప సంస్కృతి వాళ్ళు. వాళ్ళకి ఏమన్నా వేరే టర్మ్స్ ఏమన్నా పాడైనవి అంటే అసలు ఏమీ లేదు. వాళ్ళ కుటుంబానికి వీళ్ళ కుటుంబానికి అసలు ఎటువంటి తగాదాలు లేవు. అయినా కానీ ఈయన ఒంటెత్తు పోకడలిపోయాడు ఆయన మీద, ఆయన కుటుంబం మీద. ఇక్కడ ఈరోజు వాళ్ళ కూతుర్ని ఆఖరి గడియలు చూడటానికి తీసుకురాలేనంత పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ప్రత్యేకించి ఇక్కడ వైఎస్ఆర్సీపీని ఇప్పుడు ఆఖరిగా దాంట్లోకి వస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు సిసలైనటువంటి రాజకీయాన్ని మనం చూడబోతున్నాం. శవ రాజకీయాలకు పెట్టింది పేరు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలు ఇప్పుడు మొదలవుతాయి. 2019కి ముందు ఎలా అయితే శవ రాజకీయాలు చూసామో, కోడికత్తి గాయాలు చూసామో, గొడ్డలి పోటుల్ని గుండెపోటుగా చిత్రీకరించినటువంటి చరిత్రలను ఎలా చూసామో, మళ్ళీ నవ్ స్టార్ట్ అని చెప్పాలి. అది సాయి కృష్ణ కావచ్చు, లేదంటే ఇంకో కృష్ణ కావచ్చు, లేదంటే ముద్రగడ గారి దగ్గర నుంచి కావచ్చు. ఈరోజు ఆ కూతుర్ని విడగొట్టింది పవన్ కళ్యాణ్ అని రేపొద్దున చెప్తారు. రాసి పెట్టుకోండి, మార్క్ మై వర్డ్స్. నేను ఇంత చెప్పిన తర్వాత ఎవరిని వాడుకున్నారు, ఎవరిని ఏం చేశారో, వాళ్ళ రాజకీయ చరిత్రని కేవలం 50 ఏళ్ల ముద్రగడ గారి రాజకీయ చరిత్రని జస్ట్ 2 ఏళ్లలోనే సర్వనాశనం చేసి అవతల పడేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంత గొప్ప నిబద్ధతతో నిజాయితీతో ఉండేటువంటి వ్యక్తిని కేవలం 2 ఏళ్లలో కంప్లీట్గా కొలాప్స్ చేశారు. ఆయన నోటి నుంచి అనకూడనటువంటి మాటలని ఆయన కుటుంబ సభ్యులుగా భావించేటువంటి అదే సామాజిక వర్గం నుంచి రాజ్యాధికారానికి జస్ట్ ఒక్క మెట్టు దూరంలో ఉండేటువంటి వ్యక్తులను అనిపించాడు. ఇప్పుడు ఆయన నార్మల్గానే మీకు చూస్తే కనుక 2 నెలల పాటు ఆయన అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంటే పలకరించాల. ఇప్పుడు వచ్చాడు ఆయన బయటికి. ఎందుకంటే ఆయనకి శవంగానే కావాలి ఎవరైనా సరే. మీరు మొన్న వరంగల్లో నిరంజన్కి సంబంధించి ఆ పిల్లోడు గురించి ఎటకారంగా మాట్లాడితే బతుకున్నప్పుడు వాళ్ళకి నచ్చదు. 23 ఏళ్లలో 24 కేసులు పెట్టించుకుని
రౌడీగా, గూండాగా, గంజాయి పెట్టుకుని డ్రగ్స్కి అలవాటు పడినటువంటి ఒక వ్యక్తిని వెళ్ళి పరామర్శించి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశాడంటే అని ఆలోచించాలి. సొంత తల్లి మీద అక్రమ సంబంధాలు అంటగట్టేటువంటి వ్యాఖ్యలు చేయించాడంటే ఆలోచించాలి. సొంత చెల్లికి రంకులు బొంకులు అంటగట్టి ఆయన నోటితో కూడా పసుపు రంగు చీర కట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనేటువంటి మాటలు అనగడిగాడంటేనే ఆయన యొక్క ఆలోచన తీరేంటో అర్థం చేసుకోవాలి. అలాంటి వ్యక్తికి ఇప్పుడు కాపు అనేటువంటిది ఒకటి దొరికింది. రీసెంట్గా చూస్తుంటే కాపు ఆంధ్రప్రదేశ్లో తప్ప ఇంకొకటి లేదు. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య కొట్లాటలు పెట్టారు. ఇప్పుడు అదే కాపు సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ గారికి, కూటమికి దూరం చేయాలనేటువంటి ప్రయత్నాలు చాలానే జరిగాయి. దాంట్లో ఇప్పుడు మేజర్ క్యాండిడేట్గా ముద్రగడ గారు దొరికారు. ఇంకా ఊహించండి, జగన్మోహన్ రెడ్డి గారు వేసేటువంటి పాచికలు ఎలా నాట్యం ఆడతాయంటే అది మనం చూడటం కాదు, ఏ రకంగా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే. అలాంటి రాజకీయాలు చేస్తాడు. అధికారం మాత్రమే తనకి, ఎలాంటి మానవత్వం కానీ ఇంకొకటి కానీ ఉండదు ఆయనకి. మొన్న చిన్నపిల్లోడిని ఆడెవడో అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడని అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి భుజానికి గాయమయ్యి ఆపరేషన్ చేసుకుంటేనే నాటకాలు ఆడుతున్నారంటేనే ఆలోచించుకోవాలి. గొడ్డలి పోటీని గుండెపోటీగా చిత్రీకరించినప్పుడే ఆలోచించుకోవాలి. సొంత కన్న తల్లికి తోడబుట్టిన చెల్లి మీదే రంకులంటగట్టినటువంటి పరిస్థితి ఉన్నప్పుడే ఆలోచించుకోవాలి. ఇక అసలు సిసలైనటువంటి రాజకీయ చదరంగం ఇప్పుడు మొదలు కాబోతుంది ఆంధ్రప్రదేశ్లో. మామూలుగా ఉండదు, చూసుకోండి. దీన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఎంత ఉద్దండులో చంద్రబాబు నాయుడు గారు మనకు తెలుసు. కానీ ఇలాంటి రాజకీయాన్ని, ఇప్పటి వరకు చూడనటువంటి రాజకీయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తెలిసిగా రాక్షస రాజకీయాన్ని పరిచయం చేస్తారు. అది ఎలా ఉంటుందంటే మనం చెప్పలేం. ఏ రకంగా అయినా రావచ్చు. కులాలు, మతాలు, ప్రాంతాలు, ఇంకోటి అన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఇది కూడా ఉంటుంది. కాపులని ఎన్ని రకాలుగా విడదీయాలో అన్ని రకాలుగా విడదీసేటువంటి ప్రయత్నం చేస్తాడు. దాదే ప్రధానంగా వీళ్ళ కలిసే ఉండాలి, కలిసి ఉండేటప్పుడే వాళ్ళని విడగొట్టాలి అనేటువంటిది. ఏ సామాజిక వర్గం అయితే వాళ్ళకి బలంగా నిలబడి అధికారం తెచ్చిందో అదే సామాజిక వర్గాన్ని నెట్ట నిలువుగా చీల్చి అవతల పాడేయాలనేదే ఆయన ప్రధాన ఎజెండా. ఇంకా రాసి పెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్రంగా మారబోతున్నాయి.